హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఒక మంచి డిఐవై చూపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఒక కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న పెన్తో హోల్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఇలా నేను చూపిస్తున్నట్టు చేసుకోవాలి. ఇది నేను మీషోలో చూసి ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఎందుకు మనీ వేస్ట్ అని నేనే చేశాను. మీకు స్క్రీన్ పైన చూపిస్తున్న ప్రోడక్ట్ నేను తీసుకుందాం అనుకున్నాను, కానీ నేనే చేశాను. ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ ఇంకో కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని ఇలా మీకు చూపిస్తున్నట్టు కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు అందులో మనం కట్ చేసుకున్న కార్డ్బోర్డ్ షీటు ఫస్టే మనం చేసుకున్న హోల్లోకి పెట్టాలి. ఇలా వస్తుంది. నేను ఇది స్టిక్ చేయడానికి ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తున్నాను. నార్మల్ గ్లూ కూడా యూజ్ చేయొచ్చు, కానీ నా దగ్గర అవైలబుల్ లేదని ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటే యూజ్ చేస్తున్నా, స్ట్రాంగ్ ఉంటుందని. ఇలా చూపిస్తున్నట్టు పెట్టుకొని మనం ముందే తీసుకున్న కార్డ్బోర్డ్ షీట్ని అందులో పెట్టాలి. ఈ కార్డ్బోర్డ్ షీట్కి నేను బ్లాక్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఇలా నేను చూపిస్తున్నట్టు ఫుల్గా పెట్టేసుకోవాలి బ్లాక్ కలర్. మీరు కావాలంటే బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు, ఇది మీ ఇష్టం. నేనైతే ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే పెడుతున్నాను, ఎందుకంటే బ్యాక్ సైడ్ వాల్కి స్టిక్ చేస్తాను కాబట్టి ఎట్లాగో కనిపించదని నేను ఓన్లీ ఫ్రంట్ సైడ్ పెట్టుకుంటున్నాను. నేను ఈ బ్లాక్ కలర్ పైన బేబీ పింక్ కలర్ ఫ్లవర్ డ్రా చేసుకున్నాను. మీషోలో చూపిస్తున్నట్టు మధ్యలో స్క్వేర్ షేప్లో కట్ చేసుకోలేదు నేను. నాకు ఎందుకో ఇలానే బాగా అనిపిస్తుంది. మధ్యలో కట్ చేస్తే బాగుందా, చేయకపోతే బాగుందా కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపిస్తుందో. ఇంకా subscribe. నా ఛానల్లో న్యూ క్రియేటివ్ ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లీవ్స్కి గ్రీన్ కలర్ యూజ్ చేస్తున్నాను. 3 లీవ్స్ పెట్టాను.
సింపుల్గా ఉంది కదా, అందుకే మధ్యలో రెడ్ వేసి పెటల్స్కి వైట్ వేసాను. అవుట్పుట్ సూపర్గా వచ్చింది కదా. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.